నమస్తే. పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పేపర్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పోలీసులు మీడియా ప్రతినిధుల సమక్షంలో అతిక్ను లేపేశారు. అసద్ ఎన్కౌంటర్ అయిన 2 రోజులకే తండ్రి హతం. ఈ ఉత్తరప్రదేశ్లో ఈ మధ్య ఎన్కౌంటర్లు బాగా అవుతున్నాయి. మొత్తం ఈ యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడైతే సీఎం అయిండో, సీఎం అయిపోయినాక గ్యాంగ్స్టర్లను మొత్తం ఒక్కొక్కళ్ళను లేపేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఎవరైతే అసద్ ఎన్కౌంటర్, ఈ అసద్ అనేట ఆయన 2 రోజుల కిందనే ఎన్కౌంటర్ చేశారు. వాళ్ళ ఫాదర్ను వాళ్ళ బ్రదర్ను కూడా నిన్న చనిపోయి, అంటే వేరే వాళ్ళు మీడియా ముసుగులు వచ్చి చంపేసిరని చెప్పి అంటున్నారు. మరి మీడియా ముసుగా లేకపోతే అది ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో భాగమా తెలియదు, అది ఏందనేది క్లియర్. కానీ ఈయనంట మొత్తం దగ్గర 150 కేసులలో క్రిమినల్ కేసులు ఉన్నాయంట. 150 మొత్తం కబ్జాలు, ఈ భయభ్రాంతులకు గురి చేసి ఒక గ్యాంగ్స్టర్ అంట, పెద్ద గ్యాంగ్స్టర్. అంటే ఉత్తరప్రదేశ్లో ఒక ముఠా, అంటే ఒక 50 కంపెనీలు ఏర్పాటు చేసిండంట. కొన్ని వందల మంది దీంట్లో ఎంప్లాయీస్ అంట. ఎంప్లాయీస్ అంటే ముఠా సభ్యులు. ఎక్కడ ఏ ల్యాండ్ కనిపిస్తే కబ్జా చేయడం, ఎవరినైనా లేపేయడం, దొంగతనాలు చేయడం, వాళ్ళ దగ్గర దోచుకొచ్చుడు, ఇవన్నీ. ఈ క్రిమినల్ రికార్డు మొత్తం ఈయన సొంతం అంట. ఈయన మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీ అయ్యిండట. 5 సార్లు ఎమ్మెల్యే చేసిండంట, ఒకసారి ఎంపీ చేసిండంట. అయితే ఆయన మొన్న అరెస్ట్ చేసిండంట కొడుకును ఆయనను. 30 సంవత్సరాల నుంచి ఒక ముఠా సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు ఉత్తరప్రదేశ్లో ఈ అతిక్. అయితే ఆయన అరెస్ట్ చేసి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతోటి తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో జైలుకు పంపించే ముందు హాస్పిటల్కి తీసుకుపోతారు కదా, మళ్ళీ ఎట్లున్నాడు ఏంది వైద్య పరీక్షలు చేయాలి కదా. ఆ వైద్య పరీక్షలు చేసే క్రమంలో ఆయనను తీసుకుపోతుంటే మీడియాతోటి మాట్లాడుతుండంట. ఆయన మీడియాతోటి మాట్లాడుతుంటే మీడియా ఐడి కార్డులు వేసుకొని ఒక ముగ్గురు వచ్చి మీడియా వాళ్ళతో కలిసిపోయి మీడియా వాళ్ళని నిలబడి ఆయన మాట్లాడుతుంటే డైరెక్ట్ పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చేసినాడు. 3 దశాబ్దాలు 30 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యాన్ని 15 రోజులు క్లోజ్ చేసాడు. అంటే వాళ్ళ కొడుకుని ఎన్కౌంటర్ అయిపోయిండు. కొడుకు ఎన్కౌంటర్ అయిపోయిన 2 రోజులకే నిన్న ఆయనను ఆయన కొడుకుని ఇంకో పెద్ద కొడుకును ఇద్దరిని లేపేసిండు. భార్య పిల్లలు పరారంట. అసలు ఏం లేదు ఇప్పుడు వాళ్ళ వ్యవస్థ. అంటే 30 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకున్న నేర సామ్రాజ్యాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 10 రోజులల్లా కూకటి వేళ్లతో పెకిలించేసిందని చెప్పాలి. అది ఏందనేది చూడాలి. మరి ఇక ఎన్కౌంటర్ రాలేదు. వాళ్ళు ముగ్గురు కాల్చి కూడా జై శ్రీరామ్ అన్నారంట. ముగ్గురు లొంగిపోయారంట. మాకు పాత కక్షలు ఉన్నాయి అందుకే లేపేసినామని చెప్పి వాళ్ళే. సిబిఐ ఈడీపై కేసు వేస్తా, అవి కోర్టుకు అబద్ధాలు చెబుతున్నాయి. మరి సిబిఐ ఈడీపై కేసు వేస్తే ఏడుకోవాలి, కోర్టులో కేసు వేస్తా అంటుండే ఎవరు, కేజ్రీవాల్. ఆయన కూడా ఈరోజు పిలుపు వచ్చింది కదా సిబిఐ నుంచి, ఈరోజు రమ్మని చెప్పి. ఈరోజు పోతున్నాడు ఎంక్వైరీకి. 11 గంటలకు రమ్మని చెప్పి పిలిచిరు. మొన్న నోటీస్ ఇచ్చిరు. ఏది లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసు ఉంది కదా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పుడు సిబిఐ ఆల్రెడీ మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసి చాలా రోజులైంది. ఆయన ఇప్పటి జైల్లోనే ఉన్నాడు. ప్లస్ ఇప్పుడు ఈ సుకేష్ చంద్రశేఖర్ ఏదైతే లెటర్ రాసిండు, అవి ఏదో స్క్రీన్ షాట్లు రిలీజ్ చేస్తుండు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద, దాంతో ఇప్పుడు ఈయనకు కూడా నోటీసులు వచ్చినాయి. ఎవరు, కేజ్రీవాల్కు. మరి కేజ్రీవాల్ ఈరోజు అటెండ్ అవుతుండు. మరి ఆయన ఏం చెప్తాడో చూద్దాం. కానీ ఆయన పోకముందు అయితే నిన్న చెప్తుండే మీడియాతో మాట్లాడుకుంటూ, మేము ఈడీ సిబిఐ మీద కూడా కేసులు వేస్తాం. ఈడీ సిబిఐ మీద కేసులు వేసి ఇంకెవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? లాస్ట్ సిబిఐకి పోవాలి మళ్ళీ ఇన్వెస్టిగేషన్. ఇప్పటికే కొన్ని కేసులల్లో అధికారులను మార్చాలి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బాగాలేడు, ఆయన కరెక్ట్ ఎంక్వైరీ చేస్తలేరు, అది ఇదని కోర్టుకు పోతురు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను కూడా కొన్ని కేసులలో చేంజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు ఈయన కూడా ఈ సిబిఐ ఈడీ మీద కేసు వేస్తాడట అంటున్నాడు. మరి ఈ రోజుకు ఆయన కూడా ఎంక్వైరీకి పోయి సాయంత్రానికి ఏమవుతుంది అనేది చూడాలి. మరి ఏమైనా సంచలనం ఏమైనా జరుగుతుందా, లాస్ట్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంది, ఎంత ఉంటుంది. తెలుగు ప్రజల చెవిలో ఉక్కుపూలు, ఇది ఆర్కే రాస్తాడు కదా ఆంధ్రజ్యోతిలా, ఏందో తొలి కొత్త పలుకు. ఈ కొత్త పలుకు ఈరోజు సండే కదా, అందుకని ఆయన రాసిండు తెలుగు ప్రజల చెవిలో కొత్త ఉక్కుపూలు అంట. అంటే అదే ఇప్పుడు కేసీఆర్ అంటుండు కదా, ఈ విశాఖ స్టీల్ మేము టేక్ ఓవర్ చేస్తామని, దాని గురించి రాసినట్టుంది. ఇంకా మొత్తం ఇంకా చదవాలి.
మాతృభాషలో కేంద్ర పోలీసు పరీక్ష తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని మొన్న కేటీఆర్ లెటర్ రాసిండు ప్లస్ ట్వీట్ చేసిండు ఇది సెంట్రల్ గవర్నమెంట్కు ఈ సిఆర్పిఎఫ్ ఈ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో అవి హిందీ ఇంగ్లీష్లోనే పెట్టడం వల్ల ఈ మన తెలుగు ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. తెలుగు అనే కాదు తమిళ్, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కొద్ది ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్. తెలుగులో అంటే లోకల్ ప్రాంతీయ భాషలలో కూడా కండక్ట్ చేయండి ఈ ఎగ్జామ్స్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కొద్దిగా మేలు జరుగుతుంది అని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా రాసినాయి. దాంతోపాటు కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు, మంత్రి కేటీఆర్ కూడా. ఆ ట్వీటు ఫలితమా లేకపోతే అందరూ ఒకటేసారి లెటర్లు రాయడము ప్లస్ విద్యార్థులకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఏదో ఉద్దేశంతో మొత్తం మీద లోకల్ భాషలలో కూడా అంటే ప్రాంతీయ భాషలలో కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నిన్న స్పష్టం చేసింది. దాంతో ఏంది అంటే ఇప్పుడు ఇంతకుముందు సిఆర్పిఎఫ్ ఎగ్జామ్ రాయాలి అంటే ఇంగ్లీషు హిందీ వచ్చి ఉండాలి, ఇప్పుడు అదేం అవసరం లేదు, తెలుగులో కూడా రాయొచ్చు అన్నట్టు. అది మన తెలుగు ప్రజలకు కొద్దిగా చాలా హెల్ప్ఫుల్ ఇది. ఏదైతే సిఆర్పిఎఫ్ పరీక్ష రాయాలనుకుంటారో అభ్యర్థులకు మన స్టూడెంట్స్కి చాలా మంచిది. కేసీఆర్ గద్దె దిగు, కేటీఆర్ను బర్తరఫ్ చేయాలి, టీఎస్పీఎస్సీ లీకేజ్కు బాధ్యత వహించాలి, 30 లక్షల నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు, సిట్ కాదు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, లిక్కర్ దందాలో కల్వకుంట్ల ఫ్యామిలీ కోట్ల ఆర్జన. నిన్న హన్మకొండలో నిరుద్యోగ గర్జన అని చెప్పి బండి సంజయ్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు హన్మకొండ. అక్కడ బాగానే వచ్చారు పబ్లిక్, అంటే నిరుద్యోగులు ప్లస్ ఈ స్టూడెంట్స్ చాలా వచ్చారు. దాంతో నిన్న కేటీఆర్ మీద కేసీఆర్ మీద కొద్దిగా విరుచుకుపడ్డాడనే చెప్పాలి బండి సంజయ్. ఈ లిక్కర్ స్కామ్ మీద మాట్లాడిండు, ప్లస్ అంతకుముందు డ్రగ్స్ కేసు మీద సిట్ వేసారు కదా, సిట్ ఏం తేల్చలేదు, ఆ కేసునే తేల్చలేదు. ఇప్పుడు మా కేసు, ఇప్పుడు ఈ నిరుద్యోగులకు సంబంధించిన టీఎస్పీఎస్సీ ఈ ప్రశ్న పత్రాల లీక్ కేసు ఏం తెలుస్తుంది అని చెప్పి నిన్న గట్టి ఇచ్చిండు. నడి రోడ్డుపై హత్యలు, జైల్లో దందాలు. అదే ఇంతకుముందు చెప్పినా కదా, ఈయన అతీకంట, ఈ అతీకు సేమ్ ఇక మన తెలంగాణలో కానీ చనిపోయిండ కదా మధ్యన ఎన్కౌంటర్ అయిందిగా, అటువంటి ఇదే కానీ అంతకంటే డబల్ అంట అయినది. 100కు పైగా క్రిమినల్ కేసులు, కరడు కట్టిన నేరస్తుడు, రోడ్డు మీదనే చంపేస్తారంట వీళ్ళ ముఠ. రోడ్డు జైల్లో కూర్చొని కూడా సెటిల్మెంట్లు అంట మొత్తం. 6 ఏళ్లలో 183 మంది క్రిమినల్స్ శాతం, 10,900 ఎన్కౌంటర్లు, 23,000కు పైగా అరెస్టులు. ఇది సీఎం యోగి పాలన లెక్క. అబ్బా, 6 ఏళ్లలో 183 మంది క్రిమినల్స్ చంపేశారంటే ఈ ఇంకెవడన్నా క్రిమినల్ యూపీలో నేను క్రిమినల్ నాకు పోలీస్ కేసు ఉందని చెప్పుకుందామన్నా, లేకపోతే నాకు రౌడీ షీట్ ఉంది అని చెప్పి బెదిరిద్దామన్నా, నేను ముఠా నాయకుడిని అని చెప్దామన్నా భయపడేటట్టు చేసినట్టు మొత్తం మీద. 10,900 ఎన్కౌంటర్లు అంట, 23,000కు పైగా అరెస్టులు అంట. ఉత్తరప్రదేశ్లోకి ఆదిత్యనాథ్ హయాంలో ఉత్తరప్రదేశ్లో పెద్ద సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగాయి. 2017 మార్చిలో యోగి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టాక యూపీ పోలీసుల లెక్కల ప్రకారం ఈ 6 ఏళ్లలో రాష్ట్రంలో 10,900కు పైగా ఎన్కౌంటర్లు. అమ్మో, 10,900 ఎన్కౌంటర్. ఇక్కడ ఓకే ఎన్కౌంటర్ అయితేనే ఇప్పటికి ఇంకా కోర్టుల కేసులు నడుస్తున్నాయి. ఒకటే ఏమైంది, ఆ కేసు మొన్న కూడా వచ్చింది, మొన్న కూడా వాయిదా నడిచింది, ఎంక్వైరీ నడిచింది. ఆ కేసు ఒక్క ఎన్కౌంటర్, ఆడ 10,900 ఎన్కౌంటర్, అడిగే దిక్కులేదు. అది యూపీ. సిబిఐ ఈడీపై కేసు వేస్తా, ప్రధానికి 1000 కోట్లు ఇచ్చానంటే ఆయన అరెస్ట్ చేస్తారా? ఈరోజు పోయి వస్తే కానీ తెలుస్తుంది. మరి ఈయన సిబిఐ ఈడీ మీద కేసు వేస్తాడా? మరి ఈయనది ఏంది కల్తీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎవరెవరు మెడకు చుట్టుకుంటుందో కానీ మొత్తం మీద ఈయన లెటర్లు ఆ లోపల జైల్లో కూర్చున్నాడు. జైల్లో కూర్చొని అన్ని వాట్సాప్ చాట్లు అని రికార్డింగ్లు అని ఈ మొత్తం పేపర్ లీక్ చేసినట్టు పేపర్లు సర్క్యులేట్ చేస్తుండు అన్నీ. ఇప్పుడు స్టార్టింగ్ మీద దర్యాప్తు కోరే దమ్ముందా? కవితకు సుఖే సవాలు, మరో లేఖను విడుదల చేసిన ఘరానా మోసగాడు. ఈ ఘరానా మోసగాడు అని చెప్పి అంటారు, ఈయనని జైల్లో వేసిండ్రు, బ్లాక్మెయిలర్ అంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఆయన చాటింగ్లు రిలీజ్ చేస్తే మరి దాని మీద ఎంక్వైరీ అసలు అడుగుతలేరు, తప్పని. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి మండోలి జైల్లో ఉన్న ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు సవాల్ విసురుతూ మరో లేఖను విడుదల చేశారు. ఆయన మొన్న ఎమ్మెల్సీ కవిత మీద కూడా స్క్రీన్ షాట్లు ఏవో రిలీజ్ చేసిండు.
నేను 15 కోట్లు ఇచ్చిన, నువ్వు ఇవ్వమంటే నేను ఇచ్చిన, ఏపీ అనేట ఆయన ఒక ఆయన కారు ఆపుకొని కూర్చున్నాడు బీఆర్ఎస్ భవన్లో, అది ఇది అని. ఇక రికార్డింగులు కూడా ఉన్నాయంట. నిన్న లెటర్ రాసిండు, ఇద్దరు రాండిగా నాతోటి కలిసి ఉన్నావు ఆల్రెడీ. సారీ, మీరు కూడా నిన్న కేజ్రీవాల్కు కవితకు ఆహ్వానం పలికిండు. ఇక మీరు తొందరగా వస్తే ముగ్గురం కలిసి ఇండియా ఉన్నాము, ఎందుకంటే ముగ్గురం కలిసి దందాలు చేసినాం బయట, ముగ్గురం కలిసి ఉన్నాం ఇండియా అని చెప్పి వాళ్ళు స్వాగతం పలుకుంటూ లెటర్ రాసిండు, తొందర రాండి. ఏమవుతుందో మరి చూడాలి ఈ ఢిల్లీ లిక్కర్ కేసు. ఈ యూట్యూబ్లో చూసి అబార్షన్, ఇదైతే మరీ దారుణం. ఇది నెల్లూరులో జరిగింది. అది చెప్పుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఈ నెల్లూరులో బీటెక్ స్టూడెంట్ అమ్మాయి మరి ప్రెగ్నెంట్ అయింది. అయితే అన్ని హాస్పిటళ్ళు తిరిగిందంట అబార్షన్ చేయించుకునేటందుకు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్ కూడా అబార్షన్ చేయడానికి ఇష్టపడలేదంట. 6 months కదా, ఇబ్బంది అవుతుంది అని. ఎవరికి చెప్పుకోవాలన్నో తెలియక ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్స్ అందరూ తప్పుడు దారి ఏంది అంటే, ఫ్రెండ్స్ అందరికి ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ కూడా మంచి సలహా ఇవ్వకుండా చెడు సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఏం చేసిర్రు, యూట్యూబ్లో చూసి అబార్షన్ చేద్దామని చెప్పి క్లాస్ రూముల్నే అందరూ బయట గేమ్స్ ఆడుకునేటందుకు పోతే డోర్ పెట్టి అబార్షన్ చేసిరు ఆ అమ్మాయి. అదేమైపోయింది, ఆ మత్తు ఇంజెక్షన్ ఏదో ఇస్తారు కదా, డోస్ ఏదో ఎక్కువైందట. ఎక్కువయ్యి పిండము చనిపోయింది, ప్లస్ ఆ పాప చనిపోయింది, బీటెక్ స్టూడెంట్. అంటే తొందరపాటు పిల్లలు ఇప్పుడున్న సమాజంలో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అన్యాయంగా ఒక ప్రాణం బాయ్. ఆలోచించాలి కదా, పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉన్నది. బీటెక్ వరకు వచ్చిర్రు, ఇంకొక 4-5 సంవత్సరాలు ఆగుతాయి, మంచి భవిష్యత్తు. పెద్దలు ఎన్నో ఆశలతోటి ఉంటారు మిమ్మల్ని కన్నవాళ్ళు. ఇంకొక వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చి ఏం చేసో చదివిస్తున్నారు. ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తర్వాత పరిష్కరించుకునేటందుకు ఎవరికి చెప్పుకోలేక, ఏం చెయ్యలేక, ఇటువంటి ఆలోచనతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇవే సమస్యలు వస్తాయి. పిల్లలు కొద్దిగా ఆలోచించాలి. ఏది చేసినా కానీ ఫస్ట్ పెద్దలను దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచించుకొని ఏం చేసినా, ఎందుకంటే కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చిరు వాళ్ళు. సరే ఇంకో 3-4 ఏళ్ళు ఆగితే మీరు ఏదో మీ కాళ్ళ మీద మీరు నిలబడతారేమో, ఆ నిలబడే అంతవరకు అయితే తీసుకొచ్చిరు. మీరు నిలబడ్డాక మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, మీ ఇష్టం ఎట్లా పోయినా పోండి, పెద్దలు పెద్ద అభ్యంతరం చెప్పారు. కానీ ఆ కాళ్ళ మీద నిలబడే వరకు మాత్రం పెద్దలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. అన్యాయంగా ఒక అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు సిద్ధుకు అధిష్టానం జల, కోలార్కు మరో అభ్యర్థి పేరు ప్రకటన, వరుణలో బీజేపీ నుంచి ధీటైన అభ్యర్థి. ఈ కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సిద్ధరామయ్య మాజీ సీఎం ఉన్నాడు, ఆయన 2 సార్లు 2 జాగాలలో పోటీ చేద్దామని చూసిండట. చూస్తే ఆయనకి ఏం చేసిరు, ఒక జాగాలో సీట్ ఇచ్చిరు, ఇంకో దగ్గర కూడా పోటీ చేద్దామనుకుంటే అది వేరే వాళ్ళకి ఇచ్చిరంట. దాంతో సిద్ధుకు జలక్ అని చెప్పి ఇచ్చిరు. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన మృత్యువు, 2 ద్విచక్ర వాహనాలు, తమ్ముడు మృతి, అన్న గాయాలి. బంజారా హిల్స్ ఇదైతే మరి ఎంత అంటే పిల్లలు ఎట్లా తయారవుతారు. బంజారా హిల్స్లో కుటుంబము ఫ్యామిలీ ఉంటుంది. అయితే వాళ్ళ ఫాదరు సెక్యూరిటీ వాచ్మెన్గా చేస్తాడు అపార్ట్మెంట్లో. పిల్లలు ఇద్దరిని మంచిగా చదివిపించాడు. ఒకరు ఇంటరు, ఒకరు బీటెక్ చదువుతున్నారు. అయితే ఆ ఇంటర్ పిల్లవాడు మొన్న బాగా పోరు పెట్టిండట, నాకు బండి కావాలి, బైక్ కావాలి, బైక్ కావాలి. ఆయన దగ్గర పైసలు లేకపోతే ఎక్కడ పోయి అప్పు తెచ్చిండట. అప్పు తెచ్చి కేటీఎం బైక్ తీసుకున్నాడట. అప్పు తెచ్చి కేటీఎం బైక్ ఇప్పిస్తే నిన్న బంజారా హిల్స్ నుంచి ఆ పంజాగుట్ట వస్తుంటే ఆ ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి రాగానే రాంగ్ రూట్లో కూడా వచ్చి గుద్దిండు వేరే బైక్ అతను. ఈ ఇద్దరు అన్నల దమ్ములు ఇద్దరు ఉన్నారు బండి మీద, ఇద్దరు పోయి ఫుట్పాత్ మీద పడ్డారు. ఫుట్పాత్ మీద పడితే అన్నకేమో తమ్మునికి ఫుట్పాత్ గుద్దుకపోయి తల పగిలి చనిపోయింది. అన్ననేమో సీరియస్ ఉంది. ఆ ఎదురుగా ఆపోజిట్లో వచ్చిన ఆయన ఆ వెహికల్ ఆయన కూడా బాగానే దెబ్బలు అయినట్ట. ఆయన హాస్పిటల్లోనే ఉన్నాడు. ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు. కాకపోతే ఒక ఆయన చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు. అనవసరంగా ఫ్యామిలీలో శోకం కదా. లేవు పాపం, ఆయన దగ్గర పైసలు లేకపోతే అప్పు తెచ్చి బండి ఇప్పించాడు. తొందరపాటు, హెల్మెట్లు పెట్టుకోరు. ఈ రోడ్డు మీద పోయేదే కదా అంటే రోడ్డు మీదనే ప్రమాదం జరిగాయి. హెల్మెట్ పెట్టుకొని పోతే అయిపోతుంది కదా. కనీసం ఇప్పుడు ప్రమాదం ఎక్కడి నుంచి మొదలైంది, హెల్మెట్ లేకపోవడే కదా మెయిన్ ప్రాణాలు పోవడానికి కారణం. ఓ కాలు చెయ్యో ఇరుగుతుండేనేమో, ఇప్పుడు తల హెడ్ ఇంజురీస్ తోటే సగం ప్రాణాలు పోతున్నాయి యాక్సిడెంట్లలో. ఎన్నిసార్లు పోలీసులు అవగాహన కల్పించినా ఈ హెల్మెట్లు వాడరు.
ఏమన్నా అంటే రోడ్డు మీదకి పోయి వచ్చేదానికి హెల్మెట్, రోడ్డు మీదనే చెప్పి సమస్య అనేది ప్రమాదం అనేది చెప్పి రాదు. ఇంటి నుంచి గల్లీ గల్లీ దాటి రోడ్డు మీదకి బండి ఎక్కుతుంటేనే ఎవడో వచ్చి గుర్తుతాడు రాంగ్ రూట్లో. ఇప్పుడు అదే జరిగింది. వీళ్ళు ఎక్కడనో రోడ్డు మీదకి పోలేదు, సిటీలోకి పోలేదు. ఆ ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి పోయి వద్దామని వెళ్ళిరు అంతే. రోడ్డు మీద బైక్ వచ్చి రాంగ్ రూట్లో వచ్చి కొట్టే అన్యాయంగా ప్రాణం బాయ్. హెల్మెట్ ధరిస్తే ఈరోజు ప్రాణాలు నిలుస్తుండే కదా. అందుకే ఇంట్లో నుండి బండి తీసేటప్పుడే హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోకుంటే మీ పిల్లల ముఖాలు చూడండి, మీ పిల్లల భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించండి. నేను బయటికి పోయి హెల్మెట్ పెట్టుకోకుండా నేను పోతున్నా, మళ్ళీ నేను రాకపోతే నాకేదన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంది అనేది ఆలోచించి బయటికి వెళ్ళండి, బండి తీయండి. అప్పుడు కొద్దిగా మార్పు వస్తుంది మనలో మనకు. ఇంకా పిల్లల ముఖాలు చూసినా కూడా హే పోనీ అని వెళ్ళిపోయేటోళ్ళకి మనం ఏం చెప్పలేము. ఇలా కర్మని అనుకోవాలి అంతే, అంతకుమించి ఏం చేయలేము. మోసపోవద్దు, వాళ్ళు 50 ఏళ్లలో ఏం చేయలే. చిత్తశుద్ధి ఉన్న సర్కార్ పనితీరును గమనించండి. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. నిన్న జవహర్ ఉంది, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, అక్కడ నిన్న పట్టాలు ఇచ్చాడు. 59 జీవో 58 జీవోలు ఏదైతే రిజిస్ట్రేషన్లు, 59 జీవోలోనేమో రిజిస్ట్రేషన్లు అయినాయి, 58 జీవో మీద పట్టాలు. ఆ పట్టాలు నిన్న మంజూరు చేసాడు, నిన్న పంపిణీ చేసాడు కేటీఆర్. అక్కడ చెప్తున్నా అన్నట్టుగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అన్ని పార్టీలు వస్తాయి ఇంటి దగ్గరికి, పుసుకునాళ్ళని నమ్మి మోసపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి మోసపోయిర్రా మోసపోలేదా బాగుపడరా అనేది పబ్లిక్ రేపు ఎలక్షన్లలో నిర్ణయిస్తారు ఏందనేది. కర్ణాటక ఎన్నికల తర్వాతే రేవంత్ పాదయాత్ర. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ నేతలు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు, మధ్యాహ్నం ఆపేసిండు. ఏది టీఎస్పీఎస్సీ పేపర్ లీకు, ఈ నిరుద్యోగులు సమస్యలు అన్న ఉద్దేశంతో దాన్ని ఆపేసిండు పాదయాత్ర. దాన్ని మళ్ళీ ఈ కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాడంట. ఉదయ్ కుమార్ నిందితుడే, వివేక హత్య గురించి అన్నీ తెలుసు, 10 రోజులు కస్టడీకి ఇవ్వండి, ప్రత్యేక కోర్టులో సిబిఐ పిటిషన్. ఈ వైఎస్ వివేకానందరెడ్డి కేసు 4 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు లాస్ట్కు ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరు అంటే ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు అంట. ఆయనను అరెస్ట్ చేసిరు. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసి ఆయనను కూడా జైలుకు తీసుకుపోయారు, కోర్టు జైలుకి పంపించింది. ఇప్పుడు ఆయన కస్టడీకి అడుగుతారు. ఆయన ఇంతకుముందు కూడా ఎంక్వైరీ చేసినాం, అన్ని తప్పించుకునే సమాధానాలు చెప్పిండు. ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు కస్టడీకి ఇవ్వండి అని అడిగిండ్రు. దాని మీద మండే రోజు వాదనలు ఉన్నాయి. మరి మొత్తం ఆయనే చేసిండంట, ఆయనే బ్లడ్ దూర్చిండంట, ఆయనే కుట్లేసిండంట. బ్లడ్ దూర్చిండు, కుట్లేసిండు, అన్నీ చేసిర్రు. ఇప్పుడు ఏమవుతుందో మరి వీళ్ళ ఎంక్వైరీ. రేపు కస్టడీకి ఇస్తే ఈయన ఏం చెప్తాడో, ఈయన తర్వాత ఇంకెవరి నెంబర్ ఉందో, అసలు లాస్ట్కి ఇది ఎప్పుడు తేలుతుందో. సిబిఐ మొన్న సుప్రీంకోర్టులోనైతే చెప్పింది ఏప్రిల్ ఎండింగ్ వరకు క్లియర్ చేస్తామని. వాళ్ళేమో 1 మంత్లో తీసుకోండి, వీళ్ళేమో 15 రోజులే టైం అడిగారు. ఇక కోర్టు ఏమో 1 మంత్ టైం ఇచ్చింది. సరే 1 మంత్లో కంప్లీట్ చేయండి అని. ఆధునిక హంగులతో నీరా కేఫ్. శ్రీనివాస్ గౌడ్, ఇది మంచిది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆధునిక హంగులతో నీరా కేఫ్ను నిర్మించామని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఈ పీపుల్స్ ప్లాజా దగ్గర నీరా కేఫ్ ఏర్పాటవుతుంది. ఇది గౌడ్స్కు కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఒరిజినల్ నీరానంట మొత్తం, అంటే ఈ ఈత చెట్టు నుంచి ఏదైతే సేకరిస్తుందో నీరా, దాన్ని మంచిగా అందరికీ కూల్గా మంచిగా అందరికి అందుబాటులో ఉండేటట్టు నీరా కేఫ్ ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల చాలా మంచిది. మందు మానేసి క్వార్టర్ బాటిళ్ళు అవి ఇవి తాగకుండా చక్కగా పోయి ఆ వైన్స్ల ముందు బార్లు కట్టి నిలబడకుండా పోయి ఆ నీరా కేఫ్లో కూర్చొని బాటిల్ తాగొస్తే కిడ్నీలు సాఫ్ అవుతాయి అంటారు. అంటే ఆయుర్వేదిక్లో ఉన్నది, ఇప్పుడు మనం అనుకునేది కాదు. నిజంగా కూడా నీరా తాగితే యూరిన్లో ఏమైనా రాళ్ళు ఉన్నా అవి ఉన్నా వెళ్ళిపోతాయి, కిడ్నీలు సాఫ్ అవుతాయి, మంచిగా ఉంటుంది బాడీ అని అంటారు. అందుకే నీరా తాగాలంటారు. కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది అంటారు, అది తాగండి. ఈ నీరా కేఫ్లను ఆదరించాలి. గౌడ్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకు కూడా కొద్దిగా అండగా ఉన్నట్టు ఉంటుంది ప్రభుత్వాలు. ఇటువంటి అన్ని రాష్ట్రాలలో పెట్టాలి నీరా కేఫ్లు, తాటి చెట్లు. ఇప్పుడు నీరా కేఫ్తో పాటు కళ్ళును కూడా ఈ కళ్ళు కంపౌండ్లు మూసేసి ఒరిజినల్ తాటి చెట్టు కళ్ళు తీసి దాన్ని కూడా ప్రభుత్వమే అమ్మితే ఈ లిక్కర్స్ ఇవి తాగి కిడ్నీలు ఖరాబ్ చేసుకొని ఊపిరితిత్తులు ఖరాబ్ చేసుకొని హాస్పిటల్ పాలేటోళ్ళు అందరూ ఈ ప్రకృతి అందించిన దీని వెంబడి పడతారు. ఫస్ట్ దాన్ని చేయాలి. ఈ వైన్సులు బంద్ చేయించాలి. వైన్స్ ఇప్పుడు నీరా కేఫ్ ఎట్లా పెట్టారు, అట్లనే కళ్ళు కేఫ్ అని పెట్టారు, బాగుంటుంది. గవర్నమెంట్ ఈ కళ్ళు కంపౌండ్లన్నీ బంద్ చేయాలి. బంద్ చేసి గౌడ్స్కు ఆధార కల్పించినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు కొంతమందికి చెట్లు లేక ఎవరి చెట్ల మీదనో పని చేసుకుంటూ గీత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కూడా కొద్దిగా చెట్లు పెరుగుతాయి, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు.
కుల వృత్తి కదా, ఆ కుల వృత్తిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది. విశాఖ స్టీల్లో మరో ట్విస్టు, బిడ్ తాకల్కి 5 రోజులు కోరిన సింగరేణి బిడ్ల స్వీకరణకు చివరి రోజున కొత్త ప్రతిపాదన. ఈ విశాఖ స్టీల్ ఏదైతుందో దాంట్లో మేము కూడా పాల్పంచుకుంటాం, బిడ్డు మేమే టేక్ ఓవర్ చేస్తామని సింగరేణి సంస్థ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించిండు కదా మొన్న, చూసిరామని, దాన్ని మనమే తీసుకున్నామని. వాళ్ళు పోయిర్రు, చూసి ఇక టైం ఎక్కువ లేదు, మాకు కొద్దిగా టైం కావాలి వేసేటందుకు అని చెప్పి అడిగితే 5 రోజుల టైం ఇచ్చింది. మొత్తం మళ్ళీ అందరికీ అదే వర్తిస్తుంది అని చెప్పిందంట. దాంతోపాటు ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కూడా వేసిండు. ఇప్పుడు అందరేమో ఎక్కడెక్కడ పైసలు తీసుకొచ్చి దాంట్లో పాలు పెట్టేటందుకు చూస్తున్నారు, స్టీల్ ప్లాంట్ దక్కించుకుందాము, లాభాలు నష్టాలు ఎట్లా చేయాలి అని బేరీ చేసుకుంటున్నారు. కానీ నా డిఫరెంట్గా వేసిండు బిడ్డు, జేడీ లక్ష్మీనారాయణ బిడ్డ వేసిండు. దీనికి పైసలు ఎక్కడి నుంచి తెస్తామని అడిగితే వాళ్ళకి ఏం చెప్పిండంటే, ఈ ఆంధ్ర ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు, ఈ విశాఖ స్టీల్ అనేది, దీనికి పైసలు మాత్రం ప్రతి ఒక్క తెలుగు ప్రజలు, తెలుగు వాడిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి 100 రూపాయలు నెలకు చొప్పున ఒక 5 నెలలు ఇవ్వాలి, ఇస్తే ఈ సమస్య మొత్తం సాల్వ్ అవుతుంది, స్టీల్ ప్లాంట్ సమస్య అని చెప్పిండు నిన్న. ఇదేదో మంచిగా ఉంది. సరే 100 రూపాయలు ఇచ్చేటానికి ఎవరైనా ముందుకు వస్తారు, మొత్తం అందరు ఇవ్వకున్నా కానీ ఒక 50% ఇచ్చినా కానీ ఆయన అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతాడు ఆయన. ఈ వాళ్ళకు కూడా ఆంధ్రులకు కూడా మంచి చేసినట్టు అవుతుంది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం వల్ల. కేసీఆర్ 3 మార్ మూడోసారి ముఖ్యమంత్రి చేయడమే నిజమైన కృతజ్ఞత, మానవతామూర్తి, ఉద్యోగుల పక్షపాతి కేసీఆర్. ఇది నమస్తే తెలంగాణ, 2 దశాబ్దాల కల నెరవేర్చిన నాయకుడు. స్కామే లేదు, పంజాబ్లోని ఢిల్లీ మద్యం పాలసీ అమలు, కేసీఆర్ 3 మార్. నిన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెర్పుద్యోగులు వాళ్ళకి పెంచిండుగా, సెర్పుద్యోగులకు నిన్ననేమో విద్యుత్ ఉద్యోగులకు కూడా 7% ఏదో పెంచిండు, రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దాంతో వాళ్ళు కూడా నిన్నటి వరకు సమ్మె చేసిన వాళ్ళు, సమ్మెలు ఉన్న వాళ్ళు కూడా విరమించారు, కొద్దిగా డ్యూటీలకు హాజరవుతారేమో ఈ రోజు నుంచి. వాళ్ళే డ్యూటీలు ఉన్నారు కానీ పెద్ద సీరియస్ తీసుకుంటలేరు, మళ్ళీ సీరియస్గా దిగుతారు. వీళ్ళు కూడా సెర్పు ఉద్యోగులకు కూడా వాళ్ళకు కూడా పెంచిండు కాబట్టి వాళ్ళు కూడా నిన్న పాలాభిషేకం చేసుకుంటూ కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఇవే అండి ఈరోజు పేపర్ వార్త కార్యక్రమం. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.